రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే పేరు అటల్ బిహారీ వాజ్పేయి. గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, అద్భుతమైన వక్త అయిన వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయి గారికి చిన్నప్పటి నుంచే కవిత్వం, రచన, ప్రజాసేవపై ప్రత్యేక ఆసక్తి. గ్వాలియర్లో విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాజ్పేయికి ఆర్ఎస్ఎస్ తోనూ అనుబంధం ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ పత్రికలకు పాత్రికేయుడుగాను సేవలందించారు. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సదస్సులో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వాజ్పేయి గారి ప్రతిభను గుర్తించి వ్యక్తిగత సలహాదారుగా నియమించుకోవడంతో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1953లో కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖర్జీ గారి మరణంతో ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి కేవలం 31 ఏళ్ల వయస్సులో పార్లమెంట్లో అడుగుపెట్టారు. జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేతగా 1968లో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ తర్వాత విపక్షాల ఐక్యత కోసం జనసంఘ్ను జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా విశిష్ట సేవలందించారు. జనతా పార్టీ విభజన తర్వాత లాల్ కృష్ణ అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ వంటి జాతీయవాద నాయకులతో కలిసి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కేవలం 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానాన్ని వాజ్పేయి గారు తన నాయకత్వంలో 1996లో కేంద్రంలో అధికారంలోకి తెచ్చే స్థాయికి చేర్చారు. 1996లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెజార్టీ లేని కారణంగా 13 రోజుల్లో రాజీనామా చేశారు. కానీ విశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన ప్రసంగం భారతీయ పార్లమెంటరీ చరిత్రలో చిరస్మరణీయం. 1998లో పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారత్ను అణుశక్తి దేశంగా ప్రకటించి దేశ భద్రత హోదాను ప్రపంచానికి చాటి చెప్పారు. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి గారి సైనిక దౌత్యపరమైన నిర్ణయాలతో భారత సైన్యం పాకిస్తాన్పై విజయం సాధించడమే కాకుండా ప్రపంచానికి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. 1998లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి 13 నెలల తర్వాత మరోసారి అధికారం కోల్పోయిన 1999లో తిరిగి ఘన విజయం సాధించి 3వసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వాజ్పేయి గారి హయాంలో దేశంలో మౌలిక వస్తువుల కల్పన, ఆర్థిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్కరణలలో దేశంలోని 4 ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన 4 వరుసల స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వసతి కల్పించే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఆహార ధాన్యాలను అందించేందుకు అంత్యోదయ అన్న యోజన పథకాలను అమలు చేశారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా వాంపే కాలనీల పేరుతో పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించి వారి జీవనానికి భరోసా ఇచ్చారు. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు ఉపాధితో పాటు ఆహార భద్రతను కల్పించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించే లక్ష్యంతో సర్వశిక్ష అభియాన్, కొత్త టెలికాం పాలసీ ద్వారా మొబైల్ విప్లవానికి నాంది పలికారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చారు. రాజకీయాల్లో ఆయన అందించిన అపారమైన సేవలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో వాజ్పేయి గారిని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గౌరవించింది. ఒక గొప్ప కవి, దూరదృష్టి కలిగిన నాయకుడు, హృదయాన్ని అత్తుకునే మానవతావాది అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 2018 ఆగస్టు 16న కన్నుమూశారు. కానీ ఆయన సిద్ధాంతాలు, విలువలు భారత్ను బలమైన, శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి.